మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో ఉన్నాము. గత కొన్ని రోజులు, ఒక 2-3 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం గారిని చాలా చులకన భావంతో కౌన్సిలర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా దూషించడం అయితే జరిగింది. ఈ విషయం మీదనే మనతో పాటు రాష్ట్ర మైనార్టీ సంఘం ఉపాధ్యక్షులు జిలాని భాష గారు మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గత కొన్ని రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారిని విమర్శించిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఆయన కూడా ప్రస్తుతం ఎన్నో విమర్శలు అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి దాని మీదనే మన రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు జిలాని సార్ మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. జగన్మోహన్ గారు మన డిప్యూటీ సీఎం గారిని బాగా కించపరిచినట్టయితే మాట్లాడినటువంటి పరిస్థితి. సార్, దాని మీద మీరు ఏం స్పందిస్తారు సార్? అమ్మా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నెన్నో రకాలైన మేధావులు ఉన్నారు. కానీ ఎంతవారున్నా కూడా అహంకారం అనేది ఎవరికి పనికిరాలి. చరిత్రలో అహంకారం అనేది ఉండే వాళ్ళందరూ అహంకారము నాశనానికి కారణం. కాబట్టి ఎవరిని కూడా కించపరిచి మాట్లాడు, ఎవరిని తక్కువగా అంచనాలు వేయకూడదు. ఎవరు ఏమున్నారు, ఎవరు ఏముగా ఉన్నారు, ఏమైనారు అనేది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన మీరు కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం అయినా ఆ రకంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది వచ్చేసి అహంకారానికి కారణం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏముందో, ఆయన ప్రజల్లో ఏముందో అది ప్రజలకు తెలుసు. మనం ఏదో ఒకటి చెప్పేసినామని చెప్పి దాన్ని ఏదో రకంగా మాట్లాడడం అనేది ఇది కూడా చాలా అన్యాయం. ఎవరి హోదాలో వాళ్ళు, ఎవరి స్థానంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ సమాజ సేవలో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నువ్వు వచ్చేసి కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అనే మాట అనేది ఇది నిజంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు కానీ ఎవరైనా సర్వ సమాజము ఇంకొకరిని కించపరిచి మాట్లాడడం అనేది ఒప్పుకోరు. సార్, గతంలో పోసాని గారు ఎన్నో రకమైనటువంటి విమర్శలు అయితే డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళ భార్యని కావచ్చు, వాళ్ళ మదర్ ని కావచ్చు, ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడారు, విమర్శించారు. దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడైతే అనుభవిస్తున్నారు. దాని మీద మీ స్పందన చెప్పండి సార్. ఆయనకు ఏదో ఎవరో ఫీడింగ్ చేసో, ఎవరో వచ్చేసి రెచ్చగొట్టి చెప్పిన దానికి పోసాని గారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడడం అనేది సహించలేనిది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఏదో కొద్ది రోజులు అధికారం కొందరు చేతిలో ఉందిలే అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మాట్లాడినా నేను అని చెప్పి ఈ రోజు నేను దండం పెడుతున్నా రాజా అని చెప్తే మరి ఆ రోజు మీరు ఆలోచన చేయాల. ఇటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఏ వ్యక్తి కూడా ఓసాని రాజానే కాదు, ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరైనా గానీ పొరపాటులో ఆ పొద్దు ఏదో మెప్పు పొందడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు పొందడానికి నోరు వచ్చినట్టు తిట్టి, నోరు వచ్చినట్టు మాట్లాడి రకంగా మాట్లాడినందుకు మరి ఎవరైనా కానీ, ఎవరు ఆడబిడ్డలు అయితే కూడా వాళ్ళకు ఇంటికి ఆడబిడ్డలే, ఎవరు భార్య అయితేనే భార్యనే. ఏదైనా ఆడదాని గురించి ఇష్టమైనట్టు మాట్లాడడం అనేది అది ఎవరికి చెల్లదు. రాబో రోజుల్లో అనుభవించాల్సిందే ఎవరైనా కానీ, అది ఏ పార్టీ వాడుగానా అని. ఇటువంటి వాళ్ళు బలి పశువులు అయిపోతారు. ఓసాని లాంటి వాళ్ళు బలి పశువులు అయినారు. ఇంకా ఎంతో మంది బలి పశువులు అయినారు. చేసిన తప్పుకు అనుభవించాల్సిందే. ఈ రోజు మరి ప్రభుత్వాలు మారుతూ వస్తూ ఉంటాయి. మనం ఈ రోజు ఏదో వాళ్ళ ముఖాలు చూసుకొని వాళ్ళు ఏదో వీరులు, సూర్యులు, భూపాలుడు అని చెప్పి వాళ్ళని గురించి వాళ్ళు చెప్పింది విని మాటలు చెప్పుకుంటా పోతే మాత్రం రేపు అనుభవించాల్సింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళే. ఎవరైతే నోరు జారి మాట్లాడతారో అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అనుభవించాల్సిందే. ఇది ప్రజలు ఒప్పుకోరు.